హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ఫుల్గా ఉండే 7 వర్క్ ఫ్రమ్ హోమ్ ఐడియాస్తో మీ ముందుకు వచ్చేసాను. చాలామందికి లోపల అలా ఉండిపోతుందన్నమాట. ఏదైనా బిజినెస్ చేద్దామా, ఎక్కడైనా జాబ్కి వెళ్దామా, అండ్ ఏం చేస్తే మనం ఇండిపెండెంట్ అవ్వచ్చు ఇంట్లో నుండి అని చెప్పేసి చాలామంది రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అండ్ దాంట్లో ఎంతోమంది ఫేక్ వెబ్సైట్స్ కానీ ఫేక్ యాప్స్ త్రూ లాస్ అయిపోతారు. అలాంటి ఎక్స్పీరియన్స్ నాకు కూడా జరిగింది. సో లాట్స్ ఆఫ్ రీసెర్చ్ చేసి మీ ముందుకు కొన్ని ఐడియాస్ని తీసుకొని వచ్చాను. అండ్ దట్ టు ఏమి మనకి లాస్ లేకున్నట్లా నేను చెప్పే ఐడియాస్తో మీరు డెఫినెట్లీ ఎర్న్ చేయొచ్చు ఇంట్లో నుండి. అండ్ రండి, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే టైలరింగ్ అనమాట. చాలామందికి ఇంట్లో నుండి ఏదైనా మనీ సంపాదించాలి అని ఉంటుంది, కాకపోతే వాళ్ళకి ఏమీ ఐడియా ఉండదు, లేదా ఏమీ వర్క్ గురించి నాలెడ్జ్ ఉండదు. అలాంటి వాళ్ళకి టైలరింగ్ అనేది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే టైలరింగ్ అంత రిస్కీ లేదంటే టఫెస్ట్ వర్క్ అని కాదు. మనము ఫుల్ ఎక్స్పీరియన్స్తో కాకుండా మనకి ఏమీ ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్ట్గా ఒక 1 month ఆర్ 2 months ఒకలా ట్రైనింగ్ తీసుకుని ఇంట్లో నుండే స్టార్ట్ చేయొచ్చు. అలా బ్లౌజ్ కానీ అండ్ శారీతో డ్రెస్సెస్ కానీ ఇలా చిన్న చిన్నవి కుట్టుకుంటూ పోతే మనకి ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. తర్వాత అయితే ఆటోమేటిక్గా మనమే డిఫరెంట్ మోడల్ కానీ అన్నీ స్టిచ్ చేయొచ్చు. అండ్ ఇదైతే వన్ బెస్ట్ ఐడియా అనమాట. ఇప్పుడు ట్రెండింగ్ బిజినెస్ అనేది టైలరింగ్ అనమాట. అంటే ఫ్యాషన్ డిజైనింగ్. డబ్బులు బొటిక్ ఉన్న వాళ్ళకైతే అది ఫ్యాషన్ డిజైనింగ్ అవుతుంది. ఇంట్లో నుండి సంపాదించాలి అనుకుని టైలరింగ్ చేసే వాళ్ళకి అది ఉత్తి టైలరింగ్ అనే మిగిలిపోతుంది. సో లేట్ చేయకుండా చాలామందికి ఏమైనా ఫ్యాషన్ లేదా ఏదైనా బొటిక్ ఐడియాస్ ఉంటే టైలరింగ్ కోర్స్ నేర్చేసుకోండి, ఓకేనా? అండ్ సెకండ్ ఐడియా, చాలామందికి మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి అని చెప్పేసి చాలా కోరిక ఉంటుంది, కాకపోతే దాని బడ్జెట్ మాత్రం చాలా హై ఉంటుంది. సో మీరు ఏమైనా బ్యూటీషియన్ లేదంటే అసిస్టెంట్గా వర్క్ చేయాలి, ఏదైనా మేకప్ ఆర్టిస్ట్గా నేను గుర్తింపు పొందాలి అనుకుంటే దానికోసం బెస్ట్ ఐడియా ఈ మేకప్ నేర్చుకోవడం అన్నమాట. అంటే జస్ట్ 10K ఉంటే చాలు. దీనికి ఇన్వెస్ట్ చేయాలి మనము. టైలరింగ్కి దీనికి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే మనకు ఉత్తిని ఎవరు నేర్పరు కదా. లేదంటే మీరు యూట్యూబ్ ప్లాట్ఫామ్ కానీ ఏదైనా వేరే ప్లాట్ఫామ్ త్రూ మీరు ఇంట్లో నుండే నేర్చుకోవచ్చు. కాకపోతే మేకప్ ప్రోడక్ట్స్కి కూడా మీరు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో అందుకోసమే చెప్తున్నాను, మీరు డెఫినెట్లీ నేర్చేసుకోండి. మేకప్ గురించి కొంచెమైనా నాలెడ్జ్ ఉంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ 1 టైలరింగ్ అయిపోయింది, సెకండ్ 1 అంటే నార్మల్గా మేకప్ గురించి అయిపోయింది, థర్డ్ 1 వచ్చేసి యూట్యూబ్. ద బెస్ట్ అండ్ ద వర్తీ, ప్రతి ఒక్కరికి ఇష్టమైనది అండ్ ఇప్పుడు ట్రెండింగ్గా నడుస్తున్న బిజినెస్ అనుకోండి యూట్యూబ్. ఎందుకంటే చాలామంది ఇంట్లో నుండి ఏదైనా చేయాలంటే వ్లాగ్స్ మాత్రమే చాలు వాళ్ళకి. ఏమి ఇలా చెప్తుంది అంటే నేను కూడా ఒక వ్లాగరే, అంటే నేనేం సక్సెస్ వ్లాగర్ కాదు. నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసి యూట్యూబ్ త్రూ మనీ ఎర్న్ చేస్తున్నాను. సో దాట్ అది కూడా మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను. యూట్యూబ్ త్రూ మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. అంటే రీల్స్ చేయొచ్చు, లేదా మీ డైలీ వ్లాగ్స్ చెప్పుకోవచ్చు. మీకు ఏదైనా టాకింగ్ స్కిల్స్ మంచిగా ఉంటే మీరు త్వరగా సక్సెస్ అయిపోతారు. అండ్ మాలాగా ఇన్ఫీరియర్ కాంప్లెక్సిటీ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కూడా ఏం పర్లేదు, మీకు తోచిన వీడియోస్ కానీ లేదా ఫస్ట్ స్క్రిప్ట్ ప్రిపేర్ అయిపోయి తర్వాత డైలీ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్, లేదంటే శారీ డ్రేపింగ్, స్టిచ్చింగ్, ఏమైనా మీకేం నాలెడ్జ్ ఉంటే, లేదంటే పెయింటింగ్, డ్రాయింగ్, ఇలాంటివన్నీ వ్లాగ్స్ చేస్తే సక్సెస్ అయిపోతుంది. అండ్ తర్వాత అయితే వచ్చేసి మనకి నార్మల్గా యూట్యూబ్ స్టార్ట్ చేసిన త్వరగా ఏమైనా కానీ ఏ బిజినెస్ కానీ మనకి టప్ అని డబ్బులు రావు. సో దాట్ మనం వెయిట్ చేయాలి, రెగ్యులర్గా కన్సిస్టెన్సీగా వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తాయి. థర్డ్ ఐడియా అయిపోయిందా. ఫోర్త్ వచ్చేసి ఏదైనా ప్యాకింగ్ అండ్ సెల్లింగ్ అనమాట. ప్యాకింగ్ అండ్ సెల్లింగ్ అంటే ఏంటి అనుకోవచ్చు మీరు. నార్మల్గా ఇప్పుడు అంతా ఫోన్లో అయితే చాలా స్కామ్స్ నడుస్తుంది. ఏమి పెన్సిల్ ప్యాక్స్ ఇంత బల్క్ ఆర్డర్ ఇస్తాము, దాన్ని మీరు ప్యాక్ చేసేసి మాకే సెల్ చేయాలి, సో దట్ మేమే కొనుక్కుంటాము, మీరు ఏమి చేయని అవసరం లేదు, ఇంట్లో నుండి ప్యాక్ చేసే చాలు, కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్తారు. ఇలాంటివన్నీ నమ్మకండి, చాలా అంటే చాలా ఫేక్ ఉంది. అండ్ తర్వాత అయితే ఇంకా ఒకటి వచ్చేసి నార్మల్గా ఏదైనా ప్రోడక్ట్స్ ఇచ్చేసి దాని రివ్యూ
ఇవ్వండి, అదే సెల్లింగ్ రివ్యూ ఇవ్వండి మాకి మా యాప్స్లో కమెంట్ చేసేసి కాపీ పేస్ట్ చేయండి, ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి ఫేకే, అవన్నీ నమ్మకండి. అండ్ ఇదొచ్చేసి నేను చెప్పేది ప్యాకింగ్ అంటే, ఏదైనా ఇప్పుడు మనము చిన్న చిన్న షాప్స్కి వెళ్ళినప్పుడు అక్కడ బఠానీలు లేదా శనగిత్తనాలు అండ్ బోటీలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎలా వస్తాయి? అవన్నీ ఒక్కరే చేయరు. ఫస్ట్ ఆ ప్రోడక్ట్ ఉంటుంది కదా, ఫుడ్ ప్రోడక్ట్, దాన్ని ప్రిపేర్ చేసే వాళ్ళే ఒక్కరే ఉంటారు. అంటే బల్క్గా ఇంత క్వాంటిటీ ఆర్ లైక్ టన్స్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. మనము బల్క్గా అంటే హోల్సేల్గా కొనుక్కొని వచ్చి ఇంట్లో నుండినే మనం దాన్ని ప్యాక్ చేసి, అంటే ఒక మిషన్ ఉండాలన్నమాట మన దగ్గర. అది నియర్లీ 1600 అలా పడుతుంది. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను, నచ్చిన వాళ్ళు కొనుక్కోండి. అండ్ నియర్లీ 1600 ఉంటుంది. నేను ఇక్కడ కూడా వీడియో వేస్తాను చూడండి ఎలా చేయాలి అని చెప్పేసి. మా అమ్మ వాళ్ళైతే ఇది చేస్తున్నారనమాట. సో బఠానీలు అది బల్క్గా కొనుక్కొని వచ్చేసి మనము ఇప్పుడు మనకి బల్క్ ఒక చిన్న ప్యాకెట్ 1 kg ప్యాకెట్ అని చెప్పుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బల్క్ ఆర్డర్ అనుకోండి, 1 kg ప్యాకెట్ తెచ్చినాము, దానికి నియర్లీ 150 రూపీస్ కాస్ట్ పడింది. మిషన్ 1600 1400 ఉంటుంది. మీరు ఫస్ట్ క్యాల్కులేట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ని పక్కన పెట్టేయాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ని పక్కన పెట్టేయాలి. ఆ మిషన్ది, ఆ ప్యాకెట్స్ది పక్కన పెట్టేసుకోండి. తర్వాత మీరు క్యాల్కులేట్ చేసుకోండి. ఇప్పుడు మనం కొనుక్కొచ్చింది జస్ట్ లైక్ బఠానీలు అనుకోండి, దాన్ని 1 ప్యాకెట్ 150 అని పడితే మనకి ఆ 1 ప్యాకెట్లో ఒక చిన్న 5 రూపీస్ ప్యాకెట్ వచ్చేసి నియర్లీ ఒక 80 అవుతుంది. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మా అమ్మ వాళ్ళు చేసేటప్పుడు నేను చేశాను అదంతా. సో నియర్లీ 80 అవుతుంది. 80 అంటే 8 × 5 అంతా 400 రూపీస్ వస్తుంది. 400లో మీరు ఇప్పుడు మిషన్ అంతా ఒక్కసారినే అయ్యేది కదా క్యాల్కులేషన్, దాంట్లో ఒక 50 రూపీస్ పెట్టుకోండి మిషన్ది. లైక్ ఒక రెంట్ అనుకోండి, పోనీ 50 రూపీస్ రెంట్ పోతుంది అనుకోండి. తర్వాత ప్యాకింగ్ కవర్స్ వచ్చేసి 20 రూపీస్ పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఒక కేజీ తీసుకుంటే మనకి వాల్యూ తక్కువ ఉంటుందన్నమాట, అంటే అమౌంట్. చిన్న తీసుకోకున్నట్లు మనము కేజీ ప్యాకెట్ కవర్స్ తీసుకుంటే అదే ప్యాకింగ్ కవర్స్ మనకి తక్కువ పడుతుంది అమౌంట్. సో దట్ మనం ఈజీగా మంచి బిజినెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు 150లో ఒక 100 రూపీసే పెట్టుకోండి మీకు ఖర్చు, మీరు చేసింది అంతా పోయి 100 రూపీస్ 250, ఆటోమేటిక్గా 150 లాభం ఉంది. అంటే 1 ప్యాకెట్ 1 kgకి 150 మనకి ప్రాఫిట్ వస్తుంది. అండ్ దాంట్లో ఏం చేయాలంటే, మీరు చిన్న షాప్స్ ఉంటాయి కదా ఇంటి చుట్టూనా, లేదా తెలిసిన వాళ్ళకి కొంచెం రీజనబుల్. ఒక ప్యాకెట్ నార్మల్గా 5 రూపీస్, ఓకేనా? 5 రూపీస్ అంటే మనకి ఎంత, 400. డైరెక్ట్గా మనకే షాప్ ఉంటే మనం అలాగే అమ్ముకోవచ్చు, మనకి మంచి ప్రాఫిట్ వస్తుంది. ఇఫ్ సపోజ్ మీరు వేరే వాళ్ళకి ఇవ్వాలంటే 4 రూపీస్ పెట్టండి. 4 రూపీస్ పెడితే 1 రూపీస్ వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది, మీకు జస్ట్ ఏం పర్లేదు, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ పోతుంది కాబట్టి లాస్ అవ్వదు. ఇది వచ్చేసి 4th అయిపోయింది. ఆ ఫస్ట్ వన్ టైలరింగ్ అండ్ నార్మల్గా బ్యూటీ పార్లర్, 3rd వన్ యూట్యూబ్, అండ్ 4th వన్ వచ్చేసి ప్యాకింగ్ అనమాట. అండ్ 5th వన్ వచ్చేసి ఇలా ట్యూషన్ చెప్పడం అనమాట. మీరు ఎడ్యుకేటెడ్ అంటే మీరేం ఫుల్గా మీరు ఒక డిగ్రీ చేసిండాలి అలా అనే కాదు. ఇఫ్ సపోజ్ మీరు చేసింటే ఆన్లైన్లో ట్యూషన్ తీసుకోవచ్చు మీరు. అండ్ మంచి ప్లాట్ఫామ్ ఉంది. అండ్ ఆన్లైన్ ట్యూటర్లో ఏమది నార్మల్గా లింక్డ్ఇన్ లేదంటే అప్వర్క్ ఇలాంటి వెబ్సైట్స్ ఉంటాయి కదా, అలాంటి వెబ్సైట్స్లో మన రెజ్యూమే పెడితే వాళ్ళు నియర్లీ కొన్ని డేస్ తర్వాత మనకి ఇన్విటేషన్ లింక్ పంపుతారనమాట. ఇఫ్ సపోజ్ మనకి అదంతా ఓకే, వాళ్ళు అసెస్మెంట్ ఇస్తారు. నేను ఒకటి పాస్ అయ్యాను, బట్ కాకపోతే లాస్ట్లో వెళ్ళిపోయింది. ఎందుకంటే టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ ఉండదు వాళ్ళకి. నైట్ 9 to 11 o'clock అని చెప్పారు. సో మనకి ఆ టైం కుదరదు కాబట్టి వద్దన్నాను, ఇంకా ట్రై చేస్తున్నాను. అండ్ మీకు కూడా నెక్స్ట్ వీడియోలో దాన్ని ఎలా అప్లై చేయాలి చెప్తాను, కాకపోతే ఐడియా ఇప్పుడు చెప్తున్నాను. అండ్ నార్మల్గా అయితే మనము ఇన్షార్ట్ అలా యాప్స్లో అంతా ఎడిటింగ్ చేసుకొని వీడియో అప్లోడ్ చేస్తాము, ఇది యూట్యూబ్కి వెళ్ళిపోతుంది. కాకపోతే నార్మల్గా యూట్యూబ్లోనే మీరు లైవ్ క్లాసెస్ తీసుకోవచ్చు అనమాట. మీరు ట్యూషన్ చెప్పాలనుకుంటే, లేదా ఒక పర్టికులర్ కాన్సెప్ట్ మీద, ఇఫ్ సపోజ్ మీకు ఏమైనా మ్యాథ్స్ మీద నాలెడ్జ్ ఎక్కువగా ఉంటే, ట్రిక్స్ అనమాట, చిన్న పిల్లలకి ఈజీగా అర్థమయ్యేలాగా యూట్యూబ్లో వీడియోస్ చేసేసి పెడితే సో వాళ్ళు కానీ చూస్తారు, ఓకేనా? ఇది కూడా మంచిది. అండ్ ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఉంటే, మీకు ఇప్పుడు అంత నాలెడ్జ్ లేదు, నాకు డిగ్రీ లెవెల్ నాలెడ్జ్ లేదు, చిన్నపిల్లలకైతే 1 to 5th 10th చెప్తాను అంటే అలాంటివి కానీ ట్యూషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఇప్పుడు నార్మల్గా మీకు ఏమైనా కుకింగ్ గురించి మంచి నాలెడ్జ్ ఉంది అని చెప్పేస్తే మీరు ఆటోమేటిక్గా మీరు చేసేయచ్చు అనమాట ఈ బిజినెస్ని. ఎందుకు చెప్తున్నానని చెప్తే, ఇప్పుడు మీకైనా ఒక చిన్న వంట బాగొచ్చు అంటే దాన్ని నియర్లీ ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో వెళ్ళి ఒక దగ్గర చిన్న స్టాల్ పెట్టుకుని అమ్మండి. సపోజ్ రెస్పాన్స్ బాగా వచ్చింది ఒక 1 వీక్ అలా అంటే మీరు మంచిగా వంట చేస్తున్నారు, టేస్టీగా ఉంది అని చెప్పేసి మీకు ఓకే, అదేమి మాకు ప్రాబ్లం లేదు అంటే ఒక స్టాల్ ఒక బండో ఏదైనా పెట్టేసి టిఫిన్ సెంటర్ పెట్టేసుకోవచ్చు. అండ్ టిఫిన్ కూడాను మంచి బిజినెస్, దాంట్లో ప్రాఫిట్ ఎక్కువగా వస్తుంది. అండ్ ఎక్కువ మంది కొనుక్కుంటే మాత్రం చిన్నగా అంటే ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్కి అయితే మనకి ప్రాఫిట్ ఎక్కువగా రాదు. ఒక 100-200 మెంబర్స్ అలా మన దగ్గర టిఫిన్ కొనుక్కుంటున్నారంటే మంచిగా ప్రాఫిట్ వస్తుంది. ఇదే వచ్చేసి క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు జొమాటోలో మనం నార్మల్గా పార్ట్నర్ అవ్వాలన్నమాట. మనం అకౌంట్ క్రియేట్ చేసేసి జొమాటో వాళ్ళకి ఇంత కమిషన్ అని ఇవ్వాలి, అంటే డెలివరీ ఛార్జెస్ అనేవి ఇవ్వాలి. సో జొమాటో త్రూ ఎవరు ఆర్డర్ చేస్తారో మన కిచెన్ క్లౌడ్ కిచెన్ నేమ్ సంథింగ్ పెట్టేసి మనము ఎప్పుడైనా ఆర్డర్ అని ఇమ్మీడియట్గా మనము తీసుకుని చేసేలాగా ఉండాలన్నమాట. ఫ్లెక్సిబుల్ అవర్స్తో ఎలాంటి ఆర్డర్స్ వచ్చినా కానీ. అండ్ మనము ఇలా మన వెబ్సైట్స్ ఉంటుంది కదా, అది అక్కడ పోస్ట్ చేయాలన్నమాట. ఈ కుకింగ్ నాకు వచ్చు, సో ఇలా ఇంత ఇప్పుడు గోబీ అనుకోండి, గోబీకి ఇంత ప్రైస్ 60 రూపీస్, అండ్ మంచూరియా అండ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ రైస్ ఇలాంటివన్నీ పెట్టేస్తే మనకి మంచిగా ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఆర్డర్ చేసిన వాళ్ళకి డైరెక్ట్గా అంటే నార్మల్గా ఏమైంది స్విగ్గీ, జొమాటో ఇలాంటివన్నీ ర్యాపిడో అంత సర్వీసెస్ ఉంటాయి కదా, మీరు డైరెక్ట్గా ర్యాపిడో వాళ్ళకి చెప్పి అడ్రస్ తీసుకొని పంపించేయచ్చు మీ యాప్ ఉంటే. ఆర్ జొమాటో త్రూ మీరు చేసుకుంటున్నారు అయితే ఆటోమేటిక్గా మీరు వాళ్ళే తీసుకుపోతారు వచ్చేసి మన ఇంటి దగ్గర. అండ్ ఇదైతే మంచి బిజినెస్ అనమాట ఇప్పుడు. ఎందుకంటే ఎక్కువ మంది ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు హోమ్ కుకింగ్, అంటే హోమ్ ఫుడ్ అనమాట. తర్వాత వచ్చేసి ఫ్రూట్ బౌల్. ఏం ఫ్రూట్ బౌల్ అనుకోవచ్చు. ఇప్పుడు మీరు చాలా ఇక్కడే ఇమేజ్ యాడ్ చేస్తాను చూడండి, ఎందుకంటే తెలియని వాళ్ళకి. ఇప్పుడైతే ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ట్రెండింగ్ బిజినెస్గా నడుస్తున్నది అదే అనమాట. ప్రతి ఒక్క 10 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ని తెచ్చుకుని మార్కెట్ నుంచి నియర్లీ 1000 రూపీస్ పడవచ్చు మనకి వన్ డేకి. 1000 రూపీస్ పడితే మనకి 1500 పైన ప్రాఫిట్ వస్తుంది. అండ్ అది ఫస్ట్ డే అయితే, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అంతా ఉంటుంది. 500 రూపీస్ అయినా మిగుతుంది మనకి ఫస్ట్ డే. ఏం చెప్తున్నాను, కరెక్టా రాంగ్ అనుకోవచ్చు, మీరు వెళ్ళి రీసెర్చ్ చేసుకోండి దాని గురించి. బట్ బెస్ట్ ఐడియా అనమాట. ఇంటి దగ్గరే మెయిన్ రోడ్ ఉంటుంది కదా, అక్కడ ఒక చిన్న స్టడీ టేబుల్ ఏదైనా వేసుకుని ఒక బాక్స్ తీసుకుని, అండ్ ఫ్రూట్ బౌల్స్ ఉంటాయి కదా అలాంటివి, లైక్ ప్లాస్టిక్ కప్స్ అలాంటి వాటిలో ప్యాక్ చేసేసుకుని కట్ చేసుకుని వెళ్ళి ఒక 20 or 30 బాక్సెస్ తీసుకుని వెళ్ళి అమ్మండి. ఒక్కొక్క దానికి 30 రూపీస్, ఆర్ ఎల్స్ ఎక్కువ బల్క్గా పెట్టినారంటే 40 రూపీస్ పెట్టేస్తే మనకి మంచి ప్రాఫిట్ వస్తుంది. హెల్త్ ఇస్ వెల్త్ అనమాట. అండ్ ఇప్పుడైతే చెప్తుండేది వచ్చేసి ఇదే ఫ్రూట్ బౌల్ మిక్స్లోనే మనము మిల్లెట్స్ అనమాట, అంటే నార్మల్గా సజ్జలు, ఈ మొలకలు, పెసలు, అలసందలు ఇవన్నీ కూడా మొలకలు కట్టేసి తర్వాత బాయిల్ చేసి అలా ఏమీ వేయకుండా తిరుగుబాతు వేసుకుని వెళ్ళి మనం అమ్ముకోవచ్చు ఇలాగనే. అండ్ జస్ట్ ఇప్పుడు చూడండి, ఈ గ్లాస్ అంత అనుకోండి, ఈ గ్లాస్ ఒక మెజర్ అంటే ఈ గ్లాస్ అంత తీసుకొని మనం 20 రూపీస్ అలా పెట్టుకొని అమ్ముకోవచ్చు. మంచి ప్రాఫిట్ బిజినెస్ అనమాట ఇది కూడాను. శారీ బిజినెస్ అనమాట. నార్మల్గా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ట్రెండింగ్గా నడుస్తున్నది వన్ ఆఫ్ ది మెయిన్ అంటే ఈ శారీ బిజినెస్. ఎందుకంటే ఇప్పుడు 5Kలో ఇప్పుడు నార్మల్గా మేము కర్ణాటకలో ఉండేది, ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చూసినట్లే నా ఫ్రెండ్స్ చాలామంది, అండ్ ఏం చేస్తున్నారంటే నా ఫ్రెండ్స్ చాలామంది ఈ శారీ బిజినెస్ చేస్తున్నారు. అండ్ నా స్కూల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి చేస్తుంది, కాలేజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి చేస్తుంది, అండ్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి చేస్తుంది. ఇందరు చేస్తున్నా ప్రతి ఒక్కరికి మంచిగానే నడుస్తుంది. బట్ మీరు అనుకోవచ్చు ఏమందరికీ బాగా నడుస్తుంది అంటే టైం పడుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో ఒక యూట్యూబర్గా సర్వైవ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మీరు ఏమైనా బిజినెస్ చేస్తే, ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ ఎక్కువగా నడుస్తుంది, ఆఫ్లైన్ తక్కువైపోయింది. సో మీరు ఇప్పుడు ఒక శారీ ఒక 5K తీసుకొచ్చిందంటే మనకి ఒక 50 పీసెస్ వచ్చింది అంటే మనం దాంతో ఒక్కొక్క శారీ వచ్చేసి మీకు 200 పడింటే దాంతో 350-400కి అమ్మొచ్చు. దాని క్వాలిటీ, ఏం మెటీరియల్ ఉంది. ఇప్పుడు ఇది ఇలా శారీ అనుకోండి, ఇదైతే ఒక నార్మల్ జార్జెట్
కాటన్, అండ్ దీనికైతే ఇంత బార్డర్ ఉంది, ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి, అండ్ ఇలా పికాక్ ఫ్లవర్స్, ఇదైతే తంజావూర్ పెయింటింగ్, ఇలా అయితే స్టోన్ వర్క్, ఇలా మనము మాట్లాడే స్టైల్ని బట్టి కొనుక్కుంటారనమాట. సో మీకు మాట్లాడేదానికి అవ్వలేదు అని చెప్పేసి సాంగ్స్ పెట్టేయండి, రీల్స్ చేసి శారీ అండ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకుని మీరే వేసుకోవాలి. ఎందుకంటే ఎవ్వరు ఉండరు కాబట్టి మీరే ప్రమోట్ చేసుకోవాలి మీ బిజినెస్ని మీరే ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇలా శారీ ఆర్ డ్రెస్ ఏదైనా డ్రైప్ చేసుకుని మీరే అలా రీల్స్ అలా చేసేసి మీరే ఎడిటింగ్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇఫ్ సపోజ్ మీకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం అలా షై అలా ఫీల్ అవుతూ ఉంటే మీరు సాంగ్స్ పెట్టేసుకోవచ్చు అనమాట. సాంగ్స్ పెట్టేసి లాస్ట్లో ఇది బాగా నచ్చితే లింక్ అని కమెంట్ చేయండి, ఆర్ ఎల్స్ ఈ వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి శారీ కోసం అని చెప్పేసి మీరంటే అయిపోతుంది శారీ బిజినెస్. ఇన్ని అయితే ఒక మంచి బిజినెస్ ఐడియాస్ అనమాట. ఇంట్లో నుండి మనము ఎలాంటి బిజినెస్ చేస్తే మనకి మంచిగా ఇన్కమ్ వస్తుంది, ఇవన్నీ కూడా టాప్ ట్రెండింగ్గా అవుతున్న బిజినెసెస్ అనమాట. సో అందుకే మీతో షేర్ చేసుకున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసింటే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. అండ్ మెయిన్లీ ఒక్క విషయం మర్చిపోయా చెప్పడం, ఇవన్నీ బిజినెస్ ఐడియాస్ని ట్రై చేసి చూసి తర్వాత మీరు చెప్పండి వర్కౌట్ అవుతుందో లేదో. ట్రై చేసి చూడకుండా వర్కౌట్ అవ్వదు అని చెప్పకండి, ఎందుకంటే ట్రై చేయాలి. ఏదైనా వర్క్ని మనం ఇప్పుడు మీరు ఏదైనా ఒక వర్క్ చేస్తున్నారు అని చెప్పేస్తే దానికి ఫుల్ డెడికేటెడ్గా చేయాలి, అప్పుడే ఏదైనా వర్కౌట్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.